గుడ్ మార్నింగ్ సార్. సెంచరీ కొట్టడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో సెంచరీ కొట్టాలి అంటే మా ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి సార్? యా, ఇట్స్ గుడ్ క్వశ్చన్ అన్న. తన క్వశ్చన్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో సెంచరీ కొట్టాలంటే నా ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి సార్ అని అడిగాడు. మ్యాథమెటిక్స్ గ్రౌండ్లో క్లాస్ 11 అనే పిచ్ మీద గెట్ రెడీ టు హిట్ ఏ సెంచరీ. ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ లో క్లాస్ 11 పర్టికులర్గా 14 టాపిక్స్ ఉంటాయి. కంటెంట్స్ 14 టాపిక్స్ ఉంటాయి. ఈ 14 టాపిక్స్ కి మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో 136 మార్క్స్ కి మీరు పేపర్ ఇస్తారు. అందులో మీరు 100 తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది కేవలం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కే కాదు, మీరు సెకండ్ ఇయర్ అయిన తర్వాత రాసేటటువంటి ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ 50% మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు ఈ 14 టాపిక్స్ ద్వారా. అలాగే జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఈ 14 టాపిక్స్ ద్వారా వస్తాయి. కాబట్టి మీరు చేసే ఈ ప్రిపరేషన్ కేవలం ఐపీఈకే కాదు, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కూడా పనికొస్తుంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. అవర్ మ్యాథమెటిక్స్ పేపర్ కంటైన్స్ 4 sections. సెక్షన్ ఏ, బి, సి, డి. సెక్షన్ ఏ కంటైన్స్ 1 marks క్వశ్చన్, సెక్షన్ బి 2 marks క్వశ్చన్, సెక్షన్ సి 4 marks క్వశ్చన్ అండ్ సెక్షన్ డి 8 marks క్వశ్చన్. ఇక్కడ నేను పెర్ఫెక్ట్ టైం కూడా అలాట్ చేయడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ బి కనుక చూసుకున్నట్టయితే దేర్ ఆర్ 10 2 marks క్వశ్చన్. యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ మై పెర్ఫెక్ట్ టైమ్ ఈజ్ 30 minutes. అంటే మీరు ఈ 10 క్వశ్చన్లని 30 నిమిషాల టైంలో ప్రజెంట్ చేయాలి అంటే యావరేజ్గా ఒక క్వశ్చన్కి 3 minutes టైం అలాట్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మీరు 3 minutesలో ఆ క్వశ్చన్ రాయాలంటే వైల్ ప్రిపరేషన్ మీరు 2 minutesలోనే ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయగలిగేటట్టు కనుక మీరు మెయింటైన్ చేస్తే ఎగ్జామినేషన్లో కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీరు 1 marks కైనా 2 marks కైనా 4 marks కైనా 8 marks కైనా నేను ఇచ్చినటువంటి టోటల్ టైంని బేస్ చేసుకుని యావరేజ్ టైం ఎంత ఉందో అంత టైం కన్నా 1 minute 2 minutes ముందుగానే మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో పెర్ఫెక్ట్ టైం కుదురుతుంది. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ మెన్షన్ చేసింది 50 minutes 7x4 ఓన్లీ 7 కోసమే కాదు, మనం 100కి 100 టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఈ 4 marks 8 marksలో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ అవ్వచ్చు. ఒక క్వశ్చన్ మిస్టేక్ అవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పుగా రాసుకోవచ్చు, అలాగే దాని ప్రొసీజర్ రాంగ్గా చేయొచ్చు, అలాగే దానికి సూటబుల్ ఫార్ములా కాకుండా ఒక రాంగ్ ఫార్ములా అప్లై చేయొచ్చు, క్యాలిక్యులేషన్లో మిస్టేక్ రావచ్చు. వీటన్నిటిలో మిస్టేక్ ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి ఉన్న చాయిస్ని మనం కంపల్సరిగా యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. కంపల్సరిగా రాయాల్సింది 7. బట్ మనం వీలైనంత వరకు 10 క్వశ్చన్స్ కూడా రాయడానికి ట్రై చేస్తే, అలాగే ఇక్కడ 8 క్వశ్చన్స్ కూడా రాయడానికి ట్రై చేస్తే అప్పుడు మీరు 136 మార్క్స్కి కూడా ప్రెజెంట్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా 100 రావడంలో ఈ పర్టికులర్ సెక్షన్ సి, సెక్షన్ డిలో ఇన్ కేస్ ఏదైనా రాంగ్ జరిగినా కూడా మీరు రాసే చాయిస్ క్వశ్చన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ బిలో రాసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇలాగే మెయింటైన్ చేయండి. అంటే మీకు ఇచ్చే 12 క్వశ్చన్లలో కూడా 1 2 3 and so on 12గా, ఈ 10 క్వశ్చన్లు కూడా 1 2 3 and so on 10గా రాసి చక్కగా ఆన్సర్స్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత బార్డర్ లైన్స్ మెన్షన్ చేసుకుని కంక్లూజన్ ఆన్సర్ని హైలైట్ చేసుకుంటూ గనక పక్కన యూజ్ చేసిన ఫార్ములాను కూడా హైలైట్ చేసుకుంటూ బాక్సెస్లో గనక వెళ్తే పేపర్ దిద్దే అతనికి మీ పేపర్ చూడగానే చాలా ఆనందం వస్తుంది. అలాగే మీరు ఎక్కడైనా చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మీరు తెచ్చుకున్న ఇంప్రెషన్ వల్ల కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీని మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. నెక్స్ట్ మనం ఈ 14 టాపిక్స్లో వెయిటేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దిస్ ఈస్ ద గ్రాఫ్, నేమ్ ఆఫ్ ద చాప్టర్ వైస్ వెయిటేజ్ మార్క్స్. హియర్ x axis contains name of the chapter and y axis contains weightage, that is marks of the each and every topic. Here the red color indicates 1 mark and green color indicates 2 marks and yellow color indicates 4 marks and blue color indicates 8 marks.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ తీసుకుంటున్నాను, కానిక్ సెక్షన్. ఈ కానిక్ సెక్షన్ లో ఒక 1 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఉన్న 14 టాపిక్లో ఏ టాపిక్ లో 1, 2, 4, 8 ఎలా వస్తున్నాయి అన్నది మీరు ఒకసారి ఈ గ్రాఫ్ ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనం మొత్తం వెయిటేజ్ ఈ గ్రాఫ్ లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, ఫాలో దిస్ సీక్వెన్స్ టు క్రాక్ సెంచరీ. అసలు మొత్తం మ్యాథమెటిక్స్ లో మీ టార్గెట్ గనక 100 మార్క్స్ అయితే ఆ టార్గెట్ ని మీరు రీచ్ అవ్వడానికి ఈ సీక్వెన్స్ కంపల్సరిగా ఫాలో అవ్వాలి. వైల్ ఇన్ ద ప్రిపరేషన్ అండ్ ఇన్ ద ప్రెజెంటేషన్. ఎప్పుడైతే ప్రిపరేషన్ సరిగ్గా ఉంటుందో ప్రెజెంటేషన్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. మ్యాథమెటిక్స్ లో ప్రిపరేషన్ కైనా ప్రెజెంటేషన్ కైనా ఫాలో అవ్వాల్సినటువంటి ఈ ప్రొసీజర్ ని జాగ్రత్తగా పట్టుకోండి. రీడ్ ద గివెన్ క్వశ్చన్ థరోలీ. అసలు క్వశ్చన్ ని చాలా చక్కగా చదవాలి. క్వశ్చన్ ని చదివేటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పెరాబోలా అని అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ లో నీకు ఒక పెరాబోలా ఈక్వేషన్ లైక్ y² = 12x ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోమన్నది రిక్వైర్మెంట్. మీరు ఆ క్వశ్చన్ చదివిన వెంటనే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కి పెన్సిల్ తో అండర్లైన్ చేసేసుకోవాలి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కి పెన్సిల్ తో అండర్లైన్ చేసేసుకోవాలి, y² = 12x కి పెన్సిల్ తో అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఇచ్చినది y² = 12x, అడిగినది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అలా క్వశ్చన్ క్లారిటీగా చదువుకున్న తర్వాత ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు మీరు ఈ ఇచ్చిన పెరాబోలా నుంచి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవడానికి కావాల్సిన ప్రొసీజర్ ఇది ఎలా బేస్ అవుతుంది? మనకి పెరాబోలాస్ y² = 4x ఫ్యామిలీయా, x² = 4ay ఫ్యామిలీయా, దానికి సంబంధించిందా లేదా జనరల్ పెరాబోలానా అన్నది ఐడెంటిఫై చేసుకుని దానికి సంబంధించి ఈ y² = 12x కదా మన క్వశ్చన్, రైట్ ఓపెన్ పెరాబోలా, వెర్టెక్స్ నుంచి రైట్ సైడ్ కి ఫోకస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కి డైరెక్ట్రిక్స్ ఉంటుంది అన్న ఆ పర్టికులర్ ప్రొసీజర్ అంతా కూడా, ఆ డయాగ్రామ్ ఆ సిచ్యువేషన్ అంతా కూడా మైండ్ లోకి రావాలి. అలా మీరు ప్రొసీజర్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. అండ్ దెన్ అప్లై సూటబుల్ ఫార్ములా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలిప్స్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగారు. ఎలిప్స్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగినప్పుడు దానికి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఇఫ్ a is greater than b then we have to apply 2b²/a. ఇఫ్ a is less than b then length of latus rectum is 2a²/b. అంటే ఇక్కడ ఫార్ములా అనేది అడిగినటువంటి రిక్వైర్మెంట్ లో సూటబుల్ అవుతుందా లేదా, ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ కి సూటబుల్ అయ్యే ఫార్ములా అప్లై చేయాలి ఎన్ని ఉన్నా సరే. నెక్స్ట్, అప్లై చేశారు ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకొచ్చి అప్లై చేసిన తర్వాత కంప్లీట్ ద క్యాలిక్యులేషన్ వితౌట్ ఎనీ మిస్టేక్. మీరు చేసే క్యాలిక్యులేషన్ లో ఎటువంటి మిస్టేక్ లేకుండా క్లారిటీగా ఈ ఫార్ములా నుంచి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ వెరిఫై ద ఆన్సర్ బేస్డ్ ఆన్ నీడ్. బేస్డ్ ఆన్ నీడ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద క్వశ్చన్? నువ్వు స్టార్టింగ్ ఆల్రెడీ అండర్లైన్ చేసావు, నాకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కావాలి అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కావాలని. ఆ 2 నీడ్, ఇప్పుడు ఆ నీడ్కి తగ్గట్టుగా నీ ఆన్సర్ ఉందా లేదా అన్నది వెరిఫికేషన్ చేసుకోవాలి. అయితే నేను ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, ప్రెజెంటేషన్ ఇలా ఉండాలంటే ప్రిపరేషన్ కూడా ఇలాగే ఉండాలి. నువ్వు క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్ తీసుకుని క్వశ్చన్ చదివినాక వెంటనే నీకు ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ అయిపోవాలి, విజువల్ గా నీకు ప్రొసీజర్ కనబడాలి మైండ్ లో. అలాగే దానికి సంబంధించిన సూటబుల్ ఫార్ములా కూడా నీకు గుర్తు రావాలి. క్యాలిక్యులేషన్ పేపర్ మీద పెట్టి సాల్వ్ చేయాలి. వెరిఫై ద ఆన్సర్ నువ్వు చెక్ చేసుకోవాలి. ఇది మీరు ప్రిపరేషన్ టైంలోనే కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా ప్రెజెంటేషన్ లో ఏ తేడా రాదు. రెండోది, ఈ ప్రొసీజర్ కానీ ఫార్ములాలు కానీ కరెక్ట్ గా మనకి ఆ మైండ్ లోకి వెంటనే గుర్తు రావాలంటే లెక్చరర్స్ మీకు ఇచ్చినటువంటి థియరీ నోట్స్ ని, మన నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసిన CDF బుక్ లో ఉన్న ఫార్ములాస్ ని చాలా ఎక్కువ సార్లు బాగా రివిజన్ చేసుకుంటే గనక మీకు ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్ కూడా ఆగిపోకుండా చక్కగా చేయగలుగుతారు. మీరు అనుకున్న 100 మార్క్స్ టార్గెట్ ని కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ ఏ 1 మార్క్స్ అండ్ సెక్షన్ బి 2 మార్క్స్లో చాయిస్ లేదు కదా. ఆ 2 సెక్షన్స్లో మార్క్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏ సబ్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి? ఓకే నాన్న, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ క్వశ్చన్. 1 మార్క్స్ 2 మార్క్స్ లో అసలు చాయిస్ అనేది ఉండదు కాబట్టి
ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉంటేనే ఆ సెక్షన్ ఏ సెక్షన్ బిలో మనం ఖచ్చితంగా 100/100 సాధించగలుగుతాం. టు గెట్ సెంచరీ 100 out of 100, the below mentioned subtopics must be practiced thoroughly. ఇప్పుడు నేను మీకు ప్రతి టాపిక్ లోనూ కూడా ఏ సబ్ టాపిక్స్ మస్ట్ గా ప్రాక్టీస్ చేయాలో అన్నది నేను మీకు చూపించబోతున్నాను. ఆ పర్టికులర్ సబ్ టాపిక్స్ అన్ని కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 1 మార్క్స్ 2 మార్క్స్ ఏ పర్టికులర్ సబ్ టాపిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయో అన్నదాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సబ్ టాపిక్స్ ఏంటన్నది ఒకసారి మనం చూద్దాం. We have 14 lessons. The first lesson is sets and the relations and functions and trigonometric functions. Here these are the subtopics in particularly lesson sets. Next, relations and functions. Suppose మీరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లో డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఉన్నారు. ఈ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఫంక్షన్ సపోజ్ అది f(x/g) రూపంలో ఉందా, లేదా 1/f(x) లేదా √f(x) లేదు 1/√f(x) అన్న దానిని బట్టి ఆ పర్టికులర్ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవడానికి ఏ కండిషన్ అప్లై చేయాలి అన్నది మీకు వెంటనే మైండ్ లోకి ఐడియా రావాలి. అంటే మీరు కంపల్సరిగా ఆ డొమైన్ కండిషన్స్ ని, అలాగే రేంజ్, స్టెప్ ఎక్స్ యొక్క రేంజ్, అలాగే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్, అలాగే బ్రేస్ ఎక్స్ యొక్క రేంజ్, వాడిచ్చినటువంటి డొమైన్ ని బేస్ చేసుకొని రేంజ్ మనం ఎలా కనుక్కోవాలి అన్న ప్రతి కండిషన్ కూడా చాలా క్లారిటీగా చూసుకోవాలి. అలాగే మీరు ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ లో చూసినట్టయితే డిగ్రీ నుంచి రేడియన్స్ కి కన్వర్ట్ చేయమంటాడు, అలాగే రేడియన్స్ నుంచి డిగ్రీస్ కి కన్వర్షన్ అంటే వెంటనే మీరు హౌ మెనీ డిగ్రీస్, 1 degree ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్, 1 radian ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్, ఈ కన్వర్షన్ ఎలా చేయాలి అన్న దాని మీద, అలాగే ఏ క్వాడ్రంట్ లో ఏ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ యొక్క సైన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ లైక్ tan 225, tan 15, cot 105, cos 75 లాంటి వాల్యూస్ ని ఎలా ఫైండ్ చేయాలన్న ప్రొసీజర్స్ ని కూడా మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ సబ్ టాపిక్స్ చూసుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, ఇక్కడ ప్రతి కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఎలా కనుక్కోవాలి, మాడ్యులస్ ఎలా కనుక్కోవాలి, ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ ఎలా కనుక్కోవాలి అన్నది క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినవే ఇచ్చాను. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీరు లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ కనుక చూస్తే ఇంటర్వెల్ రిప్రజెంటేషన్ అంటే మనకి సపోజ్ 2 less than x less than 3 అంటారు. అంటే x లైస్ బిట్వీన్ 2 to 3. దీన్ని ఇంటర్వెల్ గా కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2 to 3 రావాలి. ఎందుకంటే అక్కడ లెస్ దాన్ సింబల్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నారు. అప్పుడు 2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ 2 to 3 రావాలి. ఇలా ఇచ్చినటువంటి కంటెంట్ ని ఇంటర్వెల్ గా కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీకు పెర్మిటేషన్స్ లో ఏ సబ్ టాపిక్స్, కాంబినేషన్స్ లో ఏ సబ్ టాపిక్స్ చూసుకోవాలన్నది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బైనామియల్ థియరం, బైనామియల్ కోఎఫిషియెంట్స్ కానీ, పర్టికులర్ జనరల్ టర్మ్ అండ్ పర్టికులర్ టర్మ్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్, అలాగే ఇక్కడ కోఎఫిషియెంట్ వచ్చేసరికి ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి x⁻10 కోఎఫిషియెంట్ ఎంత, x⁻7 కోఎఫిషియెంట్ ఎంత అని అడగొచ్చు, మిడిల్ టర్మ్స్ అడగొచ్చు, ఒక పర్టికులర్లీ 17th టర్మ్ ఎవరు లేదా 16th టర్మ్ ఎవరు అని అడగొచ్చు, లేదా ఈ టైప్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే అసలు బైనామియల్ ఎక్స్పాన్షన్ కూడా అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ లో. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఏపీజీపీ కండిషన్స్, ఏఎంజిఎం కండిషన్స్ కానీ, స్ట్రైట్ లైన్స్ లోకి వచ్చేసరికి ఈ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అన్ని ఇంపార్టెంటే, బట్ పర్టికులర్లీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ మొత్తం అసలు స్ట్రైట్ లైన్ యొక్క మొత్తం నాలెడ్జ్ అంతా ఈ పాయింట్ మీద బేస్ అయి ఉంది. కాబట్టి ఒక్కొక్క స్ట్రైట్ లైన్ యొక్క ఫామ్ ఎలా వస్తుంది, దాన్ని ఏ టైంలో యూజ్ చేయాలి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏ పర్టికులర్ ఫామ్ లోకి అది వస్తుంది అన్నది చాలా జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి నాన్న. నెక్స్ట్ కానిక్ సెక్షన్, ఇక్కడ ఈ బాక్స్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఒకసారి ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చి మనల్ని సెంటర్ అండ్ రేడియస్ అడగొచ్చు, లేదా సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడగొచ్చు, ఇటు నుంచి అటు కూడా అడగొచ్చు. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలిప్స్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇచ్చి దానికి సంబంధించిన లెంత్ ఆఫ్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ కానీ, వెర్టిసెస్ కానీ, యాక్సిస్ కానీ, డైరెక్ట్రిక్స్, ఫోకస్,
లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ అడగొచ్చు. వీటిలో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కూడా అడగొచ్చు, లైక్ హైపర్బోలా కానీ పెరాబోలా కానీ. అంతే, మనకి ఈక్వేషన్ ఇచ్చి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అడగొచ్చు, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇచ్చి ఈక్వేషన్ కూడా అడగొచ్చు. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ టాపిక్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ జేఈ మెయిన్స్ లో కూడా సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వీటన్నిటి నుంచి దాదాపు 2 ఒక్కొక్కసారి 3 క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి చాలా బాగా చేసుకోవాలి ఇది. నెక్స్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీ చాలా చిన్న టాపిక్, 3 మార్క్స్ వెయిటేజ్, ఒక 1 మార్క్ ఒక 2 మార్క్స్ ఉన్నటువంటి టాపిక్. చాలా లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. మేజర్ గా ఎక్కువ మంది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర డౌట్ ఫీల్ అవుతారు, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ద రేషియో ఇన్ విచ్ 1 పాయింట్ డివైడ్ ద లైన్ జాయినింగ్ అదర్ 2 పాయింట్స్. ఒక పాయింట్ కొలీనియర్ గా ఉన్నటువంటి ఇంకొక 2 పాయింట్స్ ని ఎలా డివైడ్ చేస్తుంది ఆ రేషియో అన్నది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో మీరు స్టాండర్డ్ లిమిట్స్ కానీ, అలాగే లిమిట్స్ ఇన్వాల్వ్ స్టెప్ అండ్ మాడ్యులస్ ఫంక్షన్స్, అలాగే ఇండిటర్మినేట్ ఫార్మ్స్ మీకు 1 పవర్ ఇన్ఫినిటీ మెథడ్ కానీ, 0/0 అండ్ ఇన్ఫినిటీ ఎల్ హాస్పిటల్ రూల్స్ కానీ, అలాగే డిఫరెన్షియేషన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి డిఫరెన్షియేషన్, మీకు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నిటికీ సంబంధించిన డెరివేటివ్స్, యూవి అండ్ యూ/వి రూల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్టాటిస్టిక్స్ వచ్చినట్టయితే కనుక ఈ వేరియన్స్, మీను, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ ఎలా కనుక్కోవాలి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అడిగాడా మీడియన్ అడిగాడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. ఎందుకంటే మనం చదివేటప్పుడు మిస్టేక్ గా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ మీన్ గా కనుక అనుకుంటే మొత్తం మనం చేసిన ప్రాసెస్ అంతా రాంగ్ అయిపోద్ది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్రీ టర్మ్ ని చాలా శ్రద్ధగా చదవాలి. నెక్స్ట్ అలాగే ప్రాబబిలిటీ కనుక చూసినట్టయితే క్లాసికల్ డెఫినేషన్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ యాక్సియమ్స్, ఎడిసన్ థియరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఈవెంట్స్ కి ఆ డెఫినేషన్, దాని యొక్క యూజ్, ఇది ఎగ్జామ్స్ లో మనం ఎలా చేస్తున్నాం అన్నదన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని థియరీ చదివినప్పుడే దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర నోట్ చేసుకొని దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి సాల్వ్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని విత్ ఇన్ ద టైం మనం స్టార్టింగ్ ఏదైతే ఈ టైంలో ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి అనుకున్న దాన్ని కూడా ప్రాక్టీస్ లోనే మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రెజెంటేషన్ లో ఏమాత్రం తేడా రాదు. ఖచ్చితంగా మీరు అనుకున్న సెంచరీ కొట్టాల్సిందే. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్.